విష్ణుమూర్తి భూమిపై అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటైన బద్రీనాథ్ను తన నివాసంగా ఎందుకు ఎంచుకున్నారో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం తెలియాలంటే చివరి వరకు చూడండి. ఈ పర్వతాలు మంచుతో కప్పబడకముందు, చార్ధామ్ అనే పేరు తెలియకముందు అక్కడ కేవలము నిశ్శబ్దం మరియు నిరంతర తపస్సులో ఉన్న ఇద్దరు మునులు మాత్రమే ఉండేవారు. వారు సాధారణ మునులు కాదు, విష్ణుమూర్తి యొక్క అవతారాలైన నరనారాయణులు. రెండు శరీరాలు కానీ ఒకటే ఆత్మ. వారి తపస్సు ఎంత తీవ్రంగా సాగిందంటే ఆ తపశ్శక్తి హిమాలయాల నుండి అగ్నిలా పైకి లేచింది. ఆ శక్తికి స్వర్గంలో ఉన్న ఇంద్రుడు కూడా వణికిపోయాడు. కాని వారి తపస్సును ఏదీ ఆపలేకపోయింది. సమస్త జీవరాశుల శ్రేయస్సు కోసం వారు ధ్యానం చేశారు. అక్కడ భరించలేనంత చలి, కోసేసే గాలి, ఎడతెరిపిలేని మంచు కురుస్తున్నా విష్ణుమూర్తి ఏమాత్రం చలించకుండా కాలాతీతమైన ధ్యానంలో ఉండిపోయారు. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న లక్ష్మీదేవి ఈ కఠిన తపస్సు దైవ శరీరానికి కూడా హాని కలిగిస్తుందని గ్రహించి మంచు పర్వతాలలో ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. గాఢ నిద్రలో మంచుతో కప్పబడి ఉన్న విష్ణుమూర్తిని చూసి ఆమె ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే ఈ లోయ రూపురేఖలను మార్చేసింది. లక్ష్మీదేవి తనను తాను ఒక బద్రీ వృక్షంగా, రేగు చెట్టుగా మార్చుకుంది. ఒక వెచ్చని గొడుగులా మారి వేల సంవత్సరాల పాటు విష్ణుమూర్తికి రక్షణగా నిలిచింది. హిమాలయాల చలి నుండి ఆయనను కాపాడింది. ఆమె బద్రీగా మారి ఆయనకు ఆశ్రయమిచ్చినందువల్ల ఆయన బద్రీనాథ్, బద్రీ వృక్షానికి ప్రభువు అయ్యాడు. ఆ లోయ మొత్తం ఆమె దివ్య సన్నిధి వల్ల బద్రీవనంగా మారింది. యుగాలు గడిచే కొద్దీ కలియుగం సమీపిస్తున్న తరుణంలో విష్ణుమూర్తి తన దృశ్య రూపం నుండి తప్పుకున్నారు. ఆయన రూపం అలకనంద నదిలోని నారదకుండ్ అనే సుడిగుండంలో కొలువైంది. అక్కడ నారద మహర్షి వేల సంవత్సరాల పాటు అదృశ్య రూపంలో ఆయనను పూజించారు. శతాబ్దాల తర్వాత ఆది శంకరాచార్యులు హిమాలయాలకు చేరుకున్నారు. నదిలో ఒక దివ్య విగ్రహం దాగి ఉందని ఆయనకు తెలుసు. తన అంతర్జ్ఞానంతో అలకనంద నదిలోని గడ్డకట్టే నీటిలోకి దిగి మంచులో అగ్నిలాలా వెలుగుతున్న నల్లని శాలిగ్రామ విగ్రహాన్ని బయటకు తీశారు. ఆ శాలిగ్రామమే నేడు మనం చూస్తున్న బద్రీనాథ్ విగ్రహం. లక్ష్మీదేవి తన శరీరంతో రక్షించిన విష్ణుమూర్తి ధ్యాన రూపం ఇది. బద్రీనాథ్లో మీరు కేవలం ఒక విగ్రహాన్ని మాత్రమే చూడటం లేదు. లక్ష్మీదేవి వేల ఏళ్ల పాటు విష్ణువును కాపాడిన పవిత్ర ప్రదేశంలో నిలబడి ఉన్నారు. ఒక శక్తివంతమైన ప్రేమ ఒక లోయనే పుణ్యక్షేత్రంగా మార్చింది. అందుకే దీనిని బద్రీనాథ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి రక్షణలో శాశ్వతంగా విశ్రమిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి.